నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని, నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో పాల్గొనవచ్చితి పూజా బలిలో, పాల్గొనవచ్చితి పూజా బలిలో. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. నీ నామములో ఇద్దరు ముగ్గురు కలసిన చోట వెలసే దేవా, నీ నామములో ఇద్దరు ముగ్గురు కలసిన చోట వెలసే దేవా, ఈ బలి పూజలు వేంచేసి రావా, దీవెన మాపై కురిపించవా. ఈ బలి పూజలు వేంచేసి రావా, దీవెన మాపై కురిపించవా, దీవెన మాపై కురిపించవా. నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని, నీ సన్నిధి చేరాలని, నీ దర్శనం పొందాలని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆగమన కాలపు 4వ ఆదివారము, చివరి ఆదివారము ఆగమన కాలంలో ఈరోజు మనము ప్రవేశించాము. ఈనాటి పఠనాల ద్వారా ఏ విధముగా యావే దేవుడు దావీదుకు పాత నిబంధనలో నీకోసం నేనే ఒక నివాస స్థలాన్ని కడతానని చెప్పాడు, తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు మరియ తల్లి గర్భాన్ని ఒక నివాస స్థానముగా మార్చేటటువంటి పరిస్థితి ఏ విధముగా జరిగిందో ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. అందుకే మరియ తల్లి నిత్య కన్యక అయినప్పటికీ కూడా సత్యదేవునికి తల్లిగా మారింది. ఆ సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని ఈరోజు పఠనం సువిశేషం మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంది. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి అలనాడు మరియ తల్లి తన యొక్క శరీరాన్ని, తన ఆత్మను దివ్యసుతునికి నివాస స్థానముగా ఉండుటకు ఏ విధముగా పవిత్రాలుగా ఉందో, మనము కూడా యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా అదే పవిత్రతను మనకు ప్రసాదించమని మన యొక్క తప్పిదములను తలచుకొని ఆ ప్రభువు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మనుజుల రక్షణ కోసం నరావతారుడైన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదములతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యావతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆగమన కాల 4వ ఆదివారము. మొదటి పట్టణము. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా ఉంచును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు, 8 నుండి 11 వరకు మరియు 16వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు, 8 నుండి 11 వరకు మరియు 16వ వచనము. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవరు అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదమున వసించుచున్నాను, ప్రభు మందసము మాత్రము డేరాలో పడి ఉన్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడై ఉండును అని చెప్పాను. కానీ ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పాను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతియగు యావే ఇట్లు చెప్పుచున్నాడని వసింపుము. నీవు పొలమున గొర్రెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీలకు నాయకునిగా చేసితిని. నీవు శత్రువుల మీదికి పోవునప్పుడెల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని కడతీర్చితిని. భూమి మీది మహారాజుల కంతటి ప్రఖ్యాతి కలుగునో
నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసి తిని. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసి తిని వారినట నెలకొల్పెదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల ఆధీనమున ఉంచినప్పటి వలె దుర్మార్గులకు శత్రువులు వారి మీదికి ఇక ఒంటి కాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకు ఒక మందిరము నిర్మింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కన్నుల సరళమనును. నీ సింహాసనము నిత్యము నెలకొని ఉండును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు ప్రభు నేను నీ ప్రేమను నేను మీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించేదను. నీ ప్రేమ కలకాలం నిలుచునని, నీ విశ్వసనీయత ఆకాశం వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. అందరూ ప్రభు ప్రభు నేను నీ ప్రేమను నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొంటిని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడివితివి. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఎల్లప్పుడూ గానము చేసేదను. రెండవ పట్టణము. యుగ యుగములు గుప్తముగా ఉంచబడిన పరమ రహస్యము ప్రత్యక్షపరచబడినది. పుణ్యత పౌలు రోమిలకు రాసిన లేఖ 16వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. సోదరులారా, దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించియు యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించియు గతమున యుగయుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన పరమ రహస్యమును అనుసరించియు ఆయన అట్లు చేసెను. కానీ ఇప్పుడు ప్రవక్తల రచనముల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు గాను నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకును తెలియజేయబడినది. అద్వితీయుడు సర్వజ్ఞుడును అయిన దేవునకు యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. దేవా మా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్య విందుకై వేచియుంటిని. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్య విందుకై వేచియుంటిని. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా,
మాట్లాడి మార్గమును నేర్పించుమయా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా. మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ దివ్య మార్గములు స్థిరముగా పయనింప, నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా. నీ దివ్య మార్గములు స్థిరముగా పయనించ, నీ వాక్యమునందు మమ్ము ప్రతిష్ఠించుమా. నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ, నీ ప్రేమ పలుకులను శ్రద్ధగా ధ్యానించ, నా జ్ఞాన నేత్రమును తెరువుమయ్యా. మాట్లాడే దేవ మాతో మాట్లాడుమయా. మాట్లాడి మార్గమును నేర్పించుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38వ వచనముల వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 1 వచనములు 26 నుండి 38 వరకు. ఆ కాలములో దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆసుపత్రిలో శిశువులు జన్మించేటటువంటి కాన్పుల వార్డు బయట
ముగ్గురు వ్యక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు తమ తమ భార్యలు లోపల ప్రసవించటానికి ఆపరేషన్లో ఉండగా ఈ ముగ్గురు వేర్వేరు భర్తలు ఆ వార్డు బయట ఎదురు చూస్తూ ఉన్నారు. పుట్టబోయేది ఎవరు అని ఆతురతో ఉత్సాహముతో ఎదురు చూస్తున్నారు. అయితే నర్సు బయటికి వచ్చి ఫలానా పేరు అని అడిగి కంగ్రాచ్యులేషన్స్ అని మొదటి ఈ మగాయనతో ఈ భర్తతో చెప్పింది. మీ భార్య 2 కవలలకు ప్రసవించింది అని చెప్పగానే ఆయన అన్నాడు, ఓ ఎంతో ఆశ్చర్యం, ఎందుకంటే నేను ఒక కంపెనీని నడుపుతున్నాను. ఆ కంపెనీ పేరు 2 బ్రదర్స్, 2 బ్రదర్లు అనేటటువంటి కంపెనీ. మరి నాకు 2 కవల పిల్లలు మా భార్య ప్రసవించటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది అని చెప్పాడు. మరికొద్దిసేపటి తర్వాత నర్స్ మళ్ళీ వచ్చి చెప్పింది రెండవ ఆయనతో, కంగ్రాచ్యులేషన్స్ అని పేరు అడిగి, నీకు మీ భార్య 3 బిడ్డలకు జన్మనిచ్చింది అని ఈ రెండవ వ్యక్తితో చెప్పింది నర్సు. అప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపడి, ఇది నమ్మశక్యంగా లేదు, నా భార్య 3 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే నా కంపెనీ పేరు, నేను నడిపేటటువంటి నా కంపెనీ పేరు 3 ఫ్రెండ్స్ పిజ్జా, అంటే 3 ఫ్రెండ్స్ పిజ్జా అనేది నా కంపెనీ పేరు. దానికి తగినట్లుగా నా భార్య 3 పిల్లలకు జన్మనిచ్చింది అనగానే ఇక 3వ వాడు టకటక పరుగులు తీస్తున్నాడు. అయితే వాళ్ళిద్దరు పట్టుకొని ఎక్కడికి రాపోతున్నావు, ఏంటి నీ సంగతి కూడా తెలుసుద్ది కొద్దిసేపు ఉండంటే, వద్దురా బాబు నేను 7up కంపెనీ ఓనర్ని అని చెప్పాడు. కాబట్టి వెళ్ళి వెంటనే రిజైన్ చేసేస్తాను, మీ పరిస్థితి కూడా నాకైతే ఏమవుతుందని చెప్పి ఆయన అన్నాడు. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరియ తల్లి మనసులో బహుశా ఇది ఎలాగూ సాధ్యం, హౌ కెన్ దిస్ బీ పాసిబుల్, ఎందుకనగా తను వివాహం ఆడలేదు, భర్తతో కలిసి కాపురము చేయలేదు. ఏ విధముగా తాను బిడ్డకు జన్మనిస్తుంది అని ఆమె నమ్మలేకపోయింది. అయితే ప్రభువు దేవదూత ద్వారా ఈరోజు సువార్తలో 7 ప్రకటనలు చేస్తున్నారు. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి 7 విషయాల గురించి ఆమె ప్రకటించింది. మరి 7 అనేది సంపూర్ణత్వానికి బైబిల్లో గుర్తు. ఆ 7 ప్రకటనలు ఏమిటి ఈరోజు మరియ తల్లికి దేవదూత చేసినటువంటిది? మొట్టమొదటిది, ఆమె కన్యగా ఉన్నప్పటికీ కూడా ఆమె తల్లిగా మారుతుంది. కన్య, తల్లి పరస్పర విరుద్ధమైనటువంటివి. కన్య నిత్య కన్య, కానీ సత్యసుతునికి ఆమె తల్లి. అది మొదటిది. రెండవది, పవిత్రాత్మ ప్రభావము వలన ఆమె గర్భము ధరిస్తుంది. అది 2వ ప్రకటన సత్యము. మూడవది, ఆమె జన్మనిచ్చేటువంటి శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. ఇది ఆమె చెప్పిన, దేవదూత చెప్పిన మూడవది. ఆ తర్వాత ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. అది 4వది. 5వది, దావీదు వంశమున ఆయన రాజు అనేటటువంటి సత్యము, 5వ ప్రకటన. 6వది, ఆయన యాకోబు వంశీయులను సర్వదా పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనేది 6వ ప్రకటన సత్యము. 7వది, దేవుడిచ్చేటటువంటి గుర్తు ఏమనగా, నీ చుట్టమైన ఎలిజబెతమ్మను చూడుము, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇది 7వ సత్యము. ఈ 7 సత్యాలను గాబ్రియేలు దూత మరియ తల్లికి ప్రకటించింది. ఈ సత్యాల ద్వారా క్రిస్మస్ పండుగకు మనల్ని ఆ పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళి మనందరినీ కూడా ధ్యానించమని, భగవంతునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టే నిత్య కన్యక సత్యసుతునికి తల్లిగా మారింది అని ఈ
దేవదూత గాబ్రియేలు మరియ తల్లికి ఇచ్చినటువంటి సందేశంలో మనందరము కూడా వింటూ ఉన్నాం. పునీత లయోలాపురి ఇన్యాసి వారు 16 సంవత్సరాల ప్రాయం కల్లా తన తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ యుక్త వయసులో సరైనటువంటి సన్మార్గములో నడిపించేవారు లేక ఆయన తోవ త్రప్పిపోయాడు. చెడు మార్గములో ఆయన జీవించాడు. అయితే తర్వాత సన్మార్గమును తెలుసుకొని దేవుని వైపు మరలి ఆ తర్వాత ఆయన ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని రచించారు. ఈ ఆధ్యాత్మిక పుస్తకములో ఏ విధముగా ఒక ధ్యానము చేసుకుంటూ మనము దేవునిలో లీనమైపోవచ్చు అన్నటువంటి రీతిలో రకరకాల బైబిల్ సన్నివేశాలను ఆయన ధ్యాన వడకములాగా ఆ పుస్తకంలో రచించారు. అయితే ఈరోజు మనకిచ్చినటువంటి ఈ సువిశేషం పునీత ఇన్యాసి వారు మనందరినీ కూడా ఈ ధ్యానములోకి తీసుకొని వెళ్తూ ఈ సువిశేషములో ఆయన మనం 3 మార్గాల ద్వారా 3 మెట్ల ద్వారా ఈ సువిశేషాన్ని ధ్యానించమని ఆయన కోరుతున్నారు. మొట్టమొదటిగా మనల్ని మనం యేసుప్రభు జన్మించక ముందు ప్రపంచ పరిస్థితి ఏ విధముగా ఉంది, దాని స్థితిగతులు ఏమిటి అని మొట్టమొదటి మెట్టుగా ధ్యానించమని కోరుతున్నారు. ఎలాగ ఉంది యేసుప్రభు జన్మించక ముందు లోకం యొక్క పరిస్థితి అనగా దిక్కుతోచనటువంటి స్థితిలో అంధకారములో కొట్టుమిట్టాడుతూ ఉంది, రక్షకుని కోసం ఎదురు చూస్తూ ఉంది. యేసుప్రభు జన్మించక ముందు లోకము యొక్క పరిస్థితి అది మొట్టమొదటి మెట్టుగా ధ్యానించమని ఇన్యాసి వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత 2వ మెట్టు ఏమనగా పరలోకము నుండి దేవదూత మరియ తల్లి యొక్క గృహానికి రావటం. ఈ మరియ తల్లి యొక్క స్థానములో ప్రపంచం ఉంచుకొని దేవదూత ఏ విధముగా ఈ సన్నివేశంలో మనం ఊహించుకోవాలి. ఏమని ఊహించుకోవాలి? ఆకాశంలో దేవదూత బయలుదేరింది, భూగోళం కనిపిస్తూ ఉంది, ఆ భూగోళములో పాలస్తీనా కనిపిస్తూ ఉంది, ఆ పాలస్తీనాలో మరియ తల్లి నివసించేటటువంటి ఇంటి మీదకు దేవదూత వచ్చింది. ఇది 2వ మెట్టు మనం ఊహించుకునేటటువంటి దాటిలో. ఇక 3వది ఏమనగా దేవదూతకు మరియ తల్లికి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ధ్యానించాలి. ఆ సంభాషణే ఈరోజు సువార్తలో మన కోసం ఇవ్వబడింది. ఈ పట్టణములో ఏ విధముగా మరియ తల్లికి దేవదూతకు మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ, వారిద్దరి మధ్య దేవదూత 7 మాటలు పలికింది అని మనం ఇప్పుడే ధ్యానించి ఉన్నాం. 7 మాటలు. ఆ 7 మాటలలో ఏ విధముగా మరియ తల్లి తన మనసులో ఉన్నటువంటి, అది అవిశ్వాసము కాదు కానీ ఒక అయోమయతనం. ఏమిటి ఆ అయోమయతనం అనగా, నేను కన్యగా ఉండగా నేను కాపురము చేయకుండా ఏ విధముగా నేను గర్భము ధరించగలను అన్నటువంటి ఒక అయోమయతనం. అయితే ఈ 7 వాక్యాలలో ప్రధానమైనటువంటి వాక్యం మనం 1వ అధ్యాయం 35వ వచనములో మనం వింటున్నాం. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. ఆవహించటం అనేటువంటి పదం బైబిల్ గ్రంథములో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆవహించటం అంటే కప్పివేయటం. మరొక సందర్భంలో ఈ ఆవహించటం అనేటటువంటి మాట ఉపయోగించబడింది. అది నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనములో దేవుని యొక్క సన్నిధి అంటే ఒక మేఘము దిగి వచ్చి ఆ మందసం ఉన్నటువంటి ప్రదేశము మీద ఆవహించగా దేవుడు దాన్ని తన సన్నిధితో నింపాడు అని అక్కడ మేము వింటున్నాం. మేఘము ఆవహించింది అనగా దేవుని యొక్క సన్నిధి ఆ ప్రదేశాన్నంతటినీ కూడా కప్పివేసింది. అదే పదం సర్వోన్నతుని శక్తి ఆవహించింది అనగా పైనుంచి నిన్ను కప్పివేసింది, చుట్టుముట్టింది. పరిపూర్తిగా దేవుని యొక్క శక్తి చేత మరియ తల్లి నింపబడింది అన్నటువంటి అర్థము. అందుకే
సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. నీవు ఇక మానవ శక్తితో కాదు, దేవుని యొక్క శక్తి పరిపూర్ణముగా కొంచెము కూడా ఖాళీ లేకుండా పూర్తిగా నిన్ను కప్పివేసింది, నిన్ను చుట్టుముట్టి ఆవహించింది అని పునీత ఇన్యాసి వారు ఈ మరియ తల్లి మరియు దేవదూత మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. అందుకే ఆ తల్లి దేవుని శక్తి వలన నిత్య కన్యకగా ఉన్నప్పటికీ కూడా సత్య దేవునికి తల్లిగా మారింది. మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 3 వ్యక్తులు రాళ్లను కొడుతూ ఉన్నారట. ఈ 3 వ్యక్తులు ఏం చేస్తున్నారు అని మొదట వ్యక్తిని అడిగినప్పుడు, నేను రాళ్లను కొడుతూ ఉన్నాను అని మొదటి వ్యక్తి చెప్పాడట. అదే పని చేస్తున్న రెండవ వ్యక్తిని అడిగినప్పుడు, ఏదో నా బ్రతుకు జీవితం గడవటం కోసం ఏదో పని చేస్తున్నాను, నా జీవనాధారం కోసం ఈ పని చేస్తున్నానని చెప్పాడట. మూడవ వాడన్నాడు, నేను దేవునికి ఒక సుందరమైన ఆలయాన్ని కడుతున్నాను అని. 3 చేస్తుంది ఒకటే పని. మొదటి వాడేమో రాళ్లను కొడుతున్నానన్నాడు, రెండవ వాడు నా జీవనోపాధిని సంపాదించుకుంటున్నానన్నాడు, మూడవ వాడు దేవునికి ఒక మందిరాన్ని నిర్మిస్తున్నానన్నాడు. అయితే మొదటి పట్టణంలో దావీదు కూడా దేవుణ్ణి చూచి జాలి పడుతున్నాడు. ఇది ఆశ్చర్యం. ఎవరిని చూచి జాలి పడాలి? మనల్ని చూచి దేవుడు జాలి పడాలి. కానీ దావీదు దేవుణ్ణి చూచి అంటున్నాడు, నేనేమో దేవదారు ప్రసాదమున మంచి సుందరమైనటువంటి రాజభవనములో నివసిస్తున్నాను, కానీ ప్రభు మందసం మాత్రం డేరాలో పడి ఉన్నది, దీనస్థితిలో పడి ఉంది అని ఆయన దేవుడి మీద జాలి చూపిస్తున్నాడు. అయితే బహుశా దావీదు అనుకుని ఉండవచ్చు, నేను ఎక్కడో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, కానీ దేవుడు నిస్సహాయముగా అత్యంత సాధారణమైనటువంటి ఒక డేరాలో పడి ఉన్నాడు అని బహుశా తన గొప్పతనాన్ని చూచి ఆయన మనసులో ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చి ఉండవచ్చు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవా నాకు మందిరాన్ని కట్టేది? నీ పరిస్థితి ఏమిటో, నీ గతం ఏమిటో నీకు గుర్తుందా? ఏమిటి నీ పరిస్థితి, నీ గతం? నీవు పొలమున గొర్రెలు కాచుకునేటటువంటి ఒక చిన్న పిల్లగాడివి. అటువంటి నిన్ను నేను తీసుకువచ్చి నేను రాజుని చేసింది నేనే. అది మర్చిపోయావా? నేను నీ ప్రజలకు నాయకుణ్ణి చేశాను. నీ శత్రువుల మీదకి నీవు వెళ్ళినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి వారిని నాశనము చేసి నీ పగవారిని నేను కడతీర్చాను. ఇవన్నీ చేసింది ఎవరు? నేను. ఆ తర్వాత భూమి మీద మహారాజులకంతటికి ఎంతటి ప్రఖ్యాతి కలుగునో నీకు అంతటి ప్రసిద్ధిని నేను తీసుకొని వచ్చాను అని దావీదు మహారాజుకు యావే దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు. అని చెప్పి, నీవు నాకు మందిరం నిర్మింతువా? నేనే నీకు నిర్మిస్తాను. ఏమిటి ఆ మందిరం? అనగా మరియ తల్లి యొక్క గర్భం. మరియ తల్లి యొక్క గర్భమున దావీదు గోత్రమున యేసు ప్రభు జన్మించారు. ఇంతకుముందు పోపు గారిగా ఉన్నటువంటి 16వ బెనడిక్ట్ పోపు గారు ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రతి ఒక్కరూ బాలయేసుకు ఏదో ఒక కానుకిచ్చారు అని ఆయన ధ్యానం చేస్తూ ఈ విధముగా పలికాడు. ఆకాశం ఒక నక్షత్రాన్ని కానుకగా ఇచ్చింది దివ్య బాలయేసు కోసం. గొల్లలు, ఏమి లేనటువంటి పేదవారు తమ హృదయాలను కానుకగా ఇచ్చారు. 3 జ్ఞానులు 3 బహుమతులను కానుకగా ఇచ్చారు. బంగారం, సామ్రాన్ని, పరిమళ ద్రవ్యాలను. ఏమీ లేనటువంటి ఆ పేదలు ఆయన పుట్టటానికి స్థలం లేనప్పుడు పశుల పాకను కానుకగా ఇచ్చారు. మరి విశ్వ మానవాళి ఏమి కానుకగా ఇస్తుంది బాలయేసుకు? అనగా మనందరం
మరియ తల్లిని కానుకగా ఇస్తున్నాము బాలయేసుకు అని 16వ బెనడిక్ట్ పోపు గారు ఈ సన్నివేశం గురించి మనతో ధ్యానం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మరికొద్ది రోజుల్లో అతి త్వరలో రాబోతూ ఉండగా దేవుని యొక్క శక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నిన్న బప్తిస్మ యోహాను జననంకి దారితీసిన పరిస్థితులు, అదే విధముగా ఈరోజు యేసు ప్రభు యొక్క జననానికి దారితీసినటువంటి పరిస్థితులు, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనందరికి ఇచ్చేటటువంటి ఒక పదం ఉంది. జకరియా దేవాలయం లోపల ఉండి దేవదూత ప్రత్యక్షము కాగానే దేవదూత చెప్పిన మొదటి వాక్యం, జకరియా నీవు భయపడకము. ఈరోజు మరియ తల్లికి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుడు నీతో ఉన్నారు అని చెప్పిన వెంటనే మరియ తల్లి కలత చెందుతుంది. ఒక దేవదూత ఏమిటి, నాకు నమస్కరించటం ఏమిటి అని కలత చెందుతుండగా దేవుడు దూత ద్వారా ఇచ్చినటువంటి వాక్యం, మరియమ్మ నీవు భయపడకము. గొల్లలు భయపడ్డారు, అప్పుడు దేవదూత మీరు భయపడవద్దు, భయపడవద్దు, నీవు భయపడకము అన్నటువంటి సందేశము మనందరికీ కూడా ఈ రోజున తల్లి శ్రీ సభ పఠనాల ద్వారా ఇస్తుంది. కనుక నిర్భయముగా నిశ్చింతగా మన హృదయాలను త్వరలో జన్మించబోయేటటువంటి బాలయేసు కోసం మనం తయారు చేసుకుందాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మరియమ్మ భయపడకము అని దేవుడు పంపినటువంటి దూత మరియ తల్లికి అభయం ఇచ్చింది. ప్రస్తుత ప్రపంచం భయముతో అనిశ్చితితో అంధకారములో కొట్టుమిట్టాడుతుండగా ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మన హృదయాలను తయారు చేస్తూ మనలో ఉన్నటువంటి భయాన్ని తొలిచివేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కనుక మన యొక్క ఆందోళనను విచారములను ప్రభువుపై మోపి మన విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. ఈరోజు మేము విన్నటువంటి పఠనాల ద్వారా నీవు సర్వశక్తిమంతుడవు కనుక, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక మేము మా జీవితంలో జరిగే ఏ పరిస్థితులను చూచి కూడా భయపడకుండా విశ్వాసముతో జీవించే శక్తిని తిరుసభ అధిపతులకు, కథోలిక బిడ్డలందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలను మీకు అర్పిస్తున్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి లోటుపాట్లను, వారి మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలను మీరు తీర్చి నీవు జీవాధిపతివని, సర్వశక్తివంతుడవని, నిన్ను నమ్మినటువంటి వారిని, నీ శరణుజొచ్చినటువంటి వారిని నీవు ఎప్పుడు కూడా చేయి వెడువన్నటువంటి సత్యాన్ని మేము విశ్వసించినట్లుగా మమ్మలను నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను, వారు చేస్తున్నటువంటి త్యాగ ఫలితముగా ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లబడుతూ ఉండగా వారి యొక్క ఉదార స్వభావానికి, మంచి మనసుకు గాను వారు దీవించి వారి యొక్క తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతునీలలో సాకార రూపు జూచి నీ దీవెనలో సగుమా ఈ దివ్య పూజలు నీ దీవెనలో సగుమా ఈ దివ్య పూజలు నిరాకర రూపా మొక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మాదిరి రసము తెచ్చి అర్పించన మకరందం మనసంత పరిమళము తనువంత మధురిమను పూచే మనుగడలు అర్పింతు దేవ సమర్పింతు దేవా నిరాకర రూపా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతల, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకదళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. నీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దేవ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా, నా జీవాహారం నీవేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువారు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవేసయ్యా, నా గుండె చప్పుడు నీవేసయ్యా, నా జీవాహారం నీవేసయ్యా. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మా శాశ్వత రక్షణకు సంకేతముగానున్న దివ్య సత్ప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణను దయచేయి ఉత్సవము దగ్గర పడుకొలది మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రూతలూగుచున్నాము. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యొక్క విశిష్ట దీవెనల కోసం ఈ ఆగమన కాలములో మీ యొక్క శిరములను వంచి వేడుకొనుడు. సర్వశక్తిమంతుడును దయామయుడైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమాగమమును మీరు విశ్వసించుచున్నారు. అతని పునరాగము కొరకు నిరీక్షించుచున్నారు. అతని ఆగమనము మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమనర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా వసగునుగాక. ఆమేన్. మన రక్షకుని మనుష్యావతారమును గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మరలా మహిమతో వేంచేసినప్పుడు నిత్యవరపు వరములతో నింపునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు
నిరీక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నా లోకరక్షక నా యేసయ్యా, నీరాక నా కొరకేగా. యేసయ్యా నీరాక నా కొరకేగా. నన్ను పాలించే నా యేసయ్యా, నన్ను పాలించే నా యేసయ్యా, నన్ను రక్షించే నా మెస్సయ్యా, నన్ను రక్షించే నా మెస్సయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నా లోకరక్షక నా యేసయ్యా, నీరాక నా కొరకేగా. నా లోకరక్షక నా యేసయ్యా, నీరాక నా కొరకేగా. యేసయ్యా నీరాక నా కొరకేగా.